నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 2019 మార్చి 15వ తారీఖు. దాదాపు 6 సంవత్సరాలు గడిచిపోయి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ గ్యాప్లో 6 మంది అనుమానాస్పద మృతులు చూస్తూనే వస్తున్నాం. మొన్న రంగన కావచ్చు, గతంలో మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తాం. గంగిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళంతా. అయితే ఈ కేసు ఎటువంటి కొలిక్కి రాకుండా కేసును మలుపు తిరగడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూహాలు రచిస్తూ ఖచ్చితంగా ఇది చేసింది గూగుల్ టేక్ఓవర్లో కూడా దొరికింది ఎవరన్నది చాలా క్లారిటీగా వైఎస్ సునీత గారు చాలా క్లారిటీగా ఒక్కొక్క టైంతో సహా బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కేసును తప్పుదో పట్టిస్తానికి తండ్రిని చంపుకుంది వైఎస్ సునీత అండ్ అల్లుడు ఎవరైతే ఉన్న రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అయితే అది ఒక మలుపు తిప్పడం కావచ్చు, అదేవిధంగా సిబిఐ అధికారి అయినటువంటి ఒక రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టడం కావచ్చు, ఇలాగా ఏదైతే ఉందో దాన్ని కాలయాపన చేస్తానికి ట్రై చేస్తూ వస్తున్నారు. కానీ వీటి ఆటలు కట్ అయినట్టుగా చూసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అతి తొందరలో ఏదైతే రామ్ సింగ్ గారు కూడా తనకు వేసినట్టు స్క్వాష్ పిటిషన్ కూడా ఉపసంహరించుకొని మళ్ళీ ఇంకో కేసు కూడా వేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఖచ్చితంగా అవినాష్ అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసింది ఒక తప్పు చేసిన తర్వాత దాని మీద విచారణ చేపట్టిన సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టించడం. కడుపు ఎవరైతే కన్న తండ్రి కడుపును పుట్టిన ఈ కూతురు సునీతారెడ్డి, ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి, వీళ్ళ మీద కేసు వేయటం ఎంత దుర్మార్గమైన చర్య. మరి అదే విధంగా ఒక చనిపోయిన వ్యక్తి అంటే అంతటితో మనకు శత్రువులైనా సరే చూడటానికి వెళ్ళాలి చనిపోయిన వ్యక్తికి అనేది హిందూ సాంప్రదాయం ఒకటి ఉంది. మరి దానిలో వీళ్ళు భాగంగా ఒక చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటివి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకూడదు. అక్రమ సంబంధాలని, అతనికి ఏదో ఒక కొడుకు పుట్టాడని, అతనికి ఆస్తి అంతా వస్తుందని, ఇట్లా భయంకరమైనవన్నీ కూడా నీ కుటుంబ సభ్యుడు సొంత బాబాయ్ అయిన వ్యక్తి మీద అది అన్యాయంగా అక్రమంగా మీరు గొడ్డలి వేటుకు బలి చేసి ఆ వ్యక్తి మీద ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? ఎంత దుర్మార్గంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది అంటే, మేము చేసిన ఈ పాపం ఏదైతే ఉందో, ఈ తప్పు ఏదైతే ఉందో, దీని నుంచి తప్పించుకోవడానికి ఎంతటికైనా తెగిస్తాము అనేది ఈ కేసులో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన వీళ్ళు చంపేశారు. మరి అప్రూవర్గా మారిన దస్తగిరే దానికి నిలువెత్తు సాక్ష్యం. మరి మాట్లాడితే దస్తగిరికి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు, మొన్నటి వరకు టీకి కూడా డబ్బులే అని మాట్లాడుతున్నారు. మరి మీరు గొడ్డలు కొనడానికి ఇచ్చిన డబ్బులే కదా ఈ రోజున అతను కారుల్లో తిరుగుతున్నాడు. మీరు అతను చంపడానికి సహాయ సహకారాలు ఇస్తే కదా ఎన్ని లక్షలు ఇచ్చాడో కూడా చెప్పారు. మరి దాంతోనే మరి ఈ రోజున మీరు గొడ్డలు చంపడానికి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తీసుకురావడానికి ఆ డబ్బులతోనే అతను కద్దరు బట్టలతో తిరుగుతున్నాడు. అది అందరికి కనిపిస్తూనే ఉంది. మరి ఆ విషయం మర్చిపోయి మాట్లాడించడానికి ఇంకెవరో ఇచ్చారని చెప్పేసి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజంగా వెర్రితనంగానే కనిపిస్తుంది జనాలకి. ప్రతి ఒక్కరు ఈ రోజున అదే మాట్లాడుతున్నారు. మీరిచ్చిన డబ్బులే అతను ఈ రోజున లక్షాధికారిని చేసినవి, మరి మీరే గొడ్డలు తెప్పించారు, కుక్కను చంపించారు, ఏ విధంగా ఆయన ఇంట్లో ప్రవేశించడానికి ఏ విధంగా మీరు కుట్రలు పన్నాగాలు పన్నారు అనేది. మరి ఆ విధంగా వీళ్ళు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ రంగయ్య మనం చూసాం. అతను అనుమానాస్పదంగా అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తి. మరి ఆయన ఎక్కడ బయట పెడతాడో, ఎవరెవరు దొడ్డిదారిని వచ్చారు, ఎవరెవరు ఫ్రంట్ డోర్ నుంచి వచ్చారు, వీళ్ళంతా కూడా అతని మీద ఎలా అటాక్ చేశారు, అక్కడ రక్తపు మరకలు, అతన్ని చంపేయటం, మరి పక్కన మళ్ళీ ఒక లెటరు. మరి చనిపోయిన వ్యక్తి లెటర్ ఎలా రాస్తాడో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడినట్లుంది. ఈ విధంగా చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణ ఈ కేసు మీద. మరి గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశాము, మరి ఇన్ని లక్షల రూపాయలు పూచీకత్తు మీద వదిలేశామన్నారు. ఎక్కడైనా సరే అరెస్ట్ చేసినట్లు, మరి విచారణకు తరలించినట్లు, రిమాండ్ చేసినట్లు, వైద్య పరీక్షలు చేయించినట్లు ఎక్కడా మనకి అసలు ఎక్కడ దాఖలాలే లేవు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు ఏ విధంగా వెంబడిస్తూ వెళ్లారు పోలీసులు. మరి తల్లి అనారోగ్యం అనే పేరుతో ఒక నాటకీయ పరిణామంతో అతను ఏ విధంగా బయటికి కూడా కనిపించలేదు ఆ రోజు. ఆయన ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అతను. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఖచ్చితంగా వీళ్ళు ఆడిన ఆటలన్నిటికి కూడా ఈ రోజున అడ్డుకట్ట పడబోతుంది. వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్లాల్సిందే, తప్పదు. చేసిన తప్పుకి ఎప్పుడైనా కూడా శిక్ష పడి తీరుతుంది. మరి సునీత గారి పోరాటం ఏదైతే ఉందో నిజంగా ఆవిడ ఒక ఆడ మనిషిగా నిజంగా గొప్ప విషయంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చాలా ఆవిడని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే తండ్రి మరణం తర్వాత ఆవిడ తల్లిని చూసుకుంటూ ఆ తల్లి ఎంతో కుమిలిపోతున్నా, ఎన్ని అవమానాలు అంటే ఒక మరణించిన అతని మీద వీళ్ళు ఏ విధంగా అభియోగాలు చేశారనేది, ఇవన్నీ పడుతూ కూడా బాధలు. అలాగే దీన్ని ఎలా అయినా సరే ఛేదించాలని ఆమె పట్టుదల.
అవును. అలాగనే వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వేసిన పిటిషన్ ని విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడు, శిక్ష అనుభవించి తీరాలి. వీళ్లే బాబాయి చావుకి కుట్రపూరితమైన రాజకీయాలు చేసి, పైగా మళ్ళీ ఆ రోజు మనం చూసాం నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి ఛానల్ పేపర్ సాక్షిగా వీళ్ళు వేసిన వైనం. అంటే వీళ్ళు ఏ పనైనా చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి అభియోగానైనా వీళ్ళు మోపుతారు అనేది. మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి పనికిరారు. ఖచ్చితంగా ఈ రోజు ఇది చేసిన వాళ్ళు రేపు ఏదైనా చేస్తారు. అందుకనే రేపు మోడీ గారు వస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అంటే ఏ విధమైన వీళ్ళు ఇబ్బందికరమైన పనులు చేస్తారా అనేది మనం చూసాం. జెలిటన్ స్టిక్స్ లాంటివి బయటపడ్డాయి భారీగా. మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు బయట ఉండకూడదు, జైల్లో ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ, అదేవిధంగా సునీత గారు కూడా చెప్పారు, నా ప్రాణానికి హాని ఉంది, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని. మరి సొంత చెల్లెలే చెప్తుంటే మరి ప్రజలందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ శిక్ష పడి తీరాలి అని, వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని. అయితే మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్నటువంటి ఒక అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికీ ఎందుకని ఇంతలాగా బెయిల్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టుగా అరెస్ట్, టెక్నికల్ అరెస్ట్ కూడా ఎంత వింతగా చూపించారంటే అసలు ఎప్పుడు అరెస్ట్ జరిగిందో లేదు, ఎప్పుడు రిలీజ్ అయ్యాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు చూసుకుంటూ వెళ్తుంటే డబ్బుతోనే పూర్తి స్థాయి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడా జగన్ అంటే ఏమంటారు? అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఈ రోజున నిజంగా ఇతను అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద అనుమానం అయితే కలుగుతుంది. ఏంటిది అంటే మొన్న చూసాం, ఒక అఘోరిని అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రజలందరూ కూడా రకరకాల కామెంట్స్ ఏంటి అంటే, అఘోరి అంటున్నారు, మరి ఇతను జెంట్సా లేడీనా, మరి ఏ జైల్లో పెడతారు అని. మరి అదే విధంగా అవినాష్ రెడ్డి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చిన్న పిల్లోడు అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి చిన్న పిల్లోడైన అవినాష్ రెడ్డిని చిన్న పిల్లల జైల్లో పెడతారా, మరి పెద్దవాళ్ళ జైల్లో పెడతారా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి సమస్య. సో చూద్దామండి. ఖచ్చితంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. సో అతి తొందరలోనే అరెస్ట్ మాత్రం తప్పదు. సో అరెస్ట్ కి రంగం అయితే సిద్ధం చేస్తున్నారైతే తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.